కావలి సిఆర్పీఎఫ్ స్టేషన్ పరిధిలోని పడుగుపాడు స్టేషన్ మధ్య గుర్తు తెలియని దొంగలు రైళ్లను ఆపి ప్రయాణికుల నుంచి బంగారం నగదును అపహరించారు. ఏప్రిల్ 1వ తేదీన అర్ధరాత్రి చండీగఢ్ మదురై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో ముగ్గురు దొంగలు ప్రవేశించారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడలో ఉన్న 10 గ్రాముల 20 సవర్ల బంగారాన్ని కాజేశారు. అలాగే మరో వ్యక్తి బ్యాగును తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనపై డీఎస్పీ మురళీధర్ స్పందించారు. ఇద్దరు వ్యక్తులు ట్రైన్ లోపల ఉండి దొంగలకు సహాయం చేశారని డీఎస్పీ తెలిపారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని ఆయన వెల్లడించారు. లోపల స్లీపర్ కోచ్ మామూలు స్లీపర్ కోచెస్ నాటి ప్యాసింజర్స్ దగ్గర ఆ చైన్ స్నాచింగ్ అటెంప్ట్ చేస్తారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ ట్రైన్ ఒకటి హౌరా టు బెంగళూరు పాస్ అయింది. ఈ విజయవాడ టు పెరంబూర్ మధ్యలో ఈ కావలి అల్లూరు ఉలవపాడు ఆ మధ్యలో ట్రైన్ కిలోమీటర్ నెంబర్ 202 దాని దగ్గర ఆ వైర్ జంక్షన్ బాక్స్ దగ్గర వైర్ కట్ చేయడం జరిగింది. అఫెండర్స్ దాంతో ఆ ట్రైన్ స్లోగా అవడం జరిగింది. దాంట్లో బయట లోపల ఒక 2 చైన్ స్నాచింగ్ అటెంప్ట్స్ జరిగింది. ఒక లేడీ నుంచి ఒక 10 గ్రాములు, ఇంకొక లేడీ నుంచి ఒక 20 గ్రామ్స్ అయింది. దాంతోపాటు ఇంకొక బ్యాగ్ థెఫ్ట్ అంటే బ్యాగ్ కూడా లాక్ అవ్వడం జరిగింది. దాంట్లో 40,000 రూపాయలు క్యాష్ ఉన్నట్లుగా వాళ్ళ ఫ్రెండ్స్ కంప్లైంట్స్ కానీ సమాచారం. కంప్లైంట్స్ కూడా అదే ట్రైన్లో పాస్ అయిపోయారు. అక్కడి నుంచి ఇప్పుడు కంప్లైంట్స్ కూడా మాట్లాడుతున్నారు. కంప్లైంట్స్ వాట్సాప్లో పెట్టేసి వాళ్ళ ద్వారా తీసుకోమని చెప్పేసి ఇది బిట్వీన్ 25 to 20 మళ్ళీ ఇమీడియట్గా 12:40 గంటలకు ఆర్పీ ఫాలోకి జిఆర్పీ వాళ్ళకి రావడం వచ్చింది. సమాచారం ఇచ్చినట్టు ఆర్పీ ఫాలో మా జిఆర్పీ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, ఆర్పీఎఫ్ స్టాఫ్, సుబ్బారావు ఎస్ఐ గారు, ఆర్పీఎఫ్ మిగతాలందరూ సీట్ రెస్ట్ అవడం జరిగింది. చండీగఢ్ మదురై ఎక్స్ప్రెస్ రైల్లో దొంగలు ప్రవేశించారు. మహిళా ప్రయాణికుల నుంచి అయితే బంగారం దోచుకున్నారు. మరింత సమాచారం ఈ విషయం గురించి అందించేందుకు మనతో పాటు కరెస్పాండెంట్ నరేష్ ఉన్నారు. చెప్పండి నరేష్. మొత్తానికి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అల్లూరు రోడ్డు వద్ద మంగళవారం అర్ధరాత్రి సమయంలో సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఇటు దుండగులు కొంతమంది వద్ద మహిళల వద్ద నుంచి బంగారు ఆభరణాలు దోచుకోపోయినటువంటి ఘటన ఏదైతే ఇప్పుడు కలవరం రేపునని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే మంగళవారం అర్ధరాత్రి సమయంలో అల్లూరు రోడ్డు వద్ద ఏదైతే ఈ యొక్క సిగ్నల్ ట్యాంపరింగ్ జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ సిగ్నల్ ట్యాంపరింగ్ సంబంధించినట్టు ప్రధానంగా మనం చూసుకుంటే ఎక్కడైతే ఇద్దరు దుండగులు ఇటు హౌరా అండ్ బెంగళూరుకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ వచ్చే సమయంలో దాదాపు 11 గంటల 23 నిమిషాల్లో ఈ యొక్క ఎక్స్ప్రెస్ వస్తున్నట్టుగా తెలుసుకొని ఎక్కడైతే సిగ్నల్ బాక్స్ మెయిన్ బాక్స్ ఉంటుందో ఆ మెయిన్ బాక్స్లో ఉన్నటువంటి వైర్ను కట్ చేసి అక్కడ ఒక నాణ్యాన్ని ఏర్పాటు చేశారు. సో ఆ నాణ్యం ఏర్పాటు చేసిన సమయంలో ట్రైన్ వెళ్ళేటువంటి సమయంలో ఏదైతే గ్రీన్ లైట్లో ఉన్నటువంటి సిగ్నల్ ఎల్లో లైట్ నుంచి రెడ్ లైట్ వెళ్ళడంతో ఈ యొక్క ట్రైన్ స్లోగా వెళ్ళడం జరిగింది. సో స్లోగా వెళ్ళినటువంటి ట్రైన్ ఏదైతే పడుగుపాడు వద్ద ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత సిగ్నల్స్ వ్యవస్థ సరిగా లేదేమో అని ఒక క్లియరెన్స్ తీసుకున్న తర్వాత ఆ ట్రైన్ మళ్ళా కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. మరో ట్రైన్ ఆపివేయాలనే ఒక ఉద్దేశంతో దుండగులు పక్కా ప్లాన్ ప్రకారం ఏదైతే చండీగఢ్ సంబంధించినటువంటి మదురై వెళ్ళేటువంటి ట్రైన్ ఏదైతే ఉందో సో అది వస్తున్నటువంటి సమయంలో పూర్తి స్థాయిలో కూడా వైర్ కట్ చేసేసి సిగ్నల్ని కనపడనీయకుండా కూడా పూర్తిగా వాళ్ళు దుండగులు ప్రయత్నించారు. ఆ యొక్క సిగ్నల్ లేనటువంటి తరుణంలో ఎవరైతే పైలట్ ఉంటారో సో ఆ ట్రైన్ సంబంధించినటువంటి ఆ పైలట్ దీన్ని చూసుకొని అప్రమత్తమై వెంటనే అక్కడ ఆపేశారు. అంటే అక్కడ ఏం జరుగుతుందనేది ఆ యొక్క ట్రైన్కి సంబంధించినటువంటి సిగ్నల్ ట్యాంపరింగ్ అనేది తెలియదు. కానీ అక్కడ అల్లూరు రోడ్డు వద్ద ఆగిపోయిన తర్వాత లోపలే ఆల్రెడీ S4, S5కి సంబంధించిన బోగీల్లోకి ప్రవేశించిన దుండగులు బయట ఉన్నటువంటి మరో ఇద్దరు దుండగులు ఈ యొక్క ప్లాన్ ప్రకారంలో లోపలికి వెళ్ళారు. సో S4, S5లో దాదాపు ఇద్దరు మహిళలను హల్చల్ చేసి ఆ బోగీలో ఉన్నటువంటి 2 బోగీల్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో భయభ్రాంతులు గురి చేసి ఆ దుండగులు ఒక మహిళ వద్ద 10 గ్రాములు, మరో మహిళ వద్ద 20 గ్రాములు, మరో వ్యక్తి వద్ద బ్యాగ్ తీసుకున్నారు. ఆ బ్యాగులో దాదాపు కూడా 4-5 వేల రూపాయల అమౌంట్ ఉన్నట్లుగా ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీని మీద పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు రైల్వే సంబంధించినటువంటి డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో వీటికి సంబంధించినటువంటి పూర్తి ఏదైతే ఈ యొక్క సిగ్నల్ ట్యాంపరింగ్ ఎవరు చేశారు, ఈ సిగ్నల్ ట్యాంపరింగ్ వల్ల దాదాపు కూడా ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిగ్నల్ ట్యాంపరింగ్ అనేది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే సిగ్నల్ ట్యాంపరింగ్ విషయంలో ఎక్కడైతే ట్రైన్ ఆగిపోయిందో ఆ సమయంలో వెనకాల ఈ యొక్క సిగ్నల్స్ ఏదైతే రైట్ వే ఇచ్చేటువంటి ఈ యొక్క ఏదైతే గ్రీన్ లైట్ ఉన్నటువంటి సమయంలో వచ్చేటువంటి సిగ్నల్స్ ఆగిపోయినటువంటి ట్రైన్ వెనకాల ఇంకొక ట్రైన్ వచ్చి ఉంటే దాదాపు కూడా ఒక మరణ మృగం అక్కడ ఏర్పడేదని చెప్పవచ్చు. ఎందుకంటే మరణ మృదంగం, ఎందుకంటే ప్రధానంగా రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి సిగ్నల్స్
రైల్వేస్ ట్యాంపరింగ్ అనేది ఇటు ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా కూడా ఈ దొంగ ముఠాలు ట్రైన్లు ఆపేసి దొండగల్లాగా లోపలికి వెళ్ళి అక్కడ ఆభరణాలు అదేవిధంగా భయభ్రాంతులు గురి చేసేటువంటి పరిస్థితుల్లో దాదాపు అనేక మంది కూడా మనం ఉత్తరాది రాష్ట్రాల్లో చూసేవాళ్ళం, ఏదైతే హర్యానా, బీహార్ ఇలాంటి రాష్ట్రాల్లో. సో నెల్లూరు జిల్లాలో ఇలాంటి ట్యాంపరింగ్ జరగడం అనేది మొదటిసారి. దీని మీద లోతైన విచారణ జరుపుతున్నారు. ఏదైతే సిగ్నల్ ట్యాంపరింగ్ వ్యవస్థను కట్ చేశారో, ఆ వైర్ కట్ చేశారో, అది రైల్వేకి సంబంధించినటువంటి ఈ యొక్క సిగ్నల్ వ్యవస్థలో ఉండేటువంటి వ్యక్తులే దీన్ని చేశారంటూ కూడా వాస్తవాలని పూర్తి స్థాయిలో విచారించి దీని మీద పూర్తిగా విచారణలో భాగంగా వెళ్తామని చెప్పి ఒకవైపు మురళీధర్ డిఎస్పీ, రైల్వే డిఎస్పీ చెప్తున్నారు. ఏదేమైనా కూడా రైల్వే సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేశారంటే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఘటన. ఈ యొక్క ఘటన పట్ల ఇప్పటికే రైల్వే వ్యవస్థ అంతా కూడా అప్రమత్తం అవ్వాలా, నిద్రమత్తును వీడాలంటూ కూడా ఒకవైపు ప్రజానీకం అంతా కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే 30 గ్రాములతో పోయినటువంటి ఈ యొక్క మంగళవారం రాత్రి జరిగినటువంటి ఈ ఘటన ఇకపై జరగకుండా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క రైల్వేకి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. మరోవైపు మంగళవారం అర్ధరాత్రి జరిగినటువంటి ఘటన ఒక ట్రైనే కాదు, ఇటు బెంగళూరు ఎక్స్ప్రెస్సే కాదు, అదేవిధంగా మదురై చండీగఢ్ సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ జరిగినటువంటి ఈ ఘటన బయటికి రానికుండా పోలీసులు జాప్యం చేస్తున్నారు. అదేవిధంగా దీని మీద లోతైన విచారణ జరిపి ఎక్కడైతే ఈ యొక్క సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్ జరిగిందో ఆ బాక్స్లో హైడ్ కెమెరా అయితే ఉందో ఆ హైడ్ కెమెరా ఇద్దరు దుండగులను గుర్తించారు. వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా పట్టుకుంటామని చెప్పి ఒకవైపు రైల్వే డిఎస్పీ, పోలీసులు, సిఆర్ఎఫ్ బృందం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. థ్యాంక్ యూ నరేష్. రైట్.